జింక బద్ధకం. ఒక అడవిలో కొలను వద్ద కుందేలు జింక కలిసిమెలిసి ఉండేవి. అందులో కుందేలు చాలా చురుకైనదని, జింకకు మాత్రం బద్ధకం ఎక్కువని జంతువులన్నీ అనుకుంటుండేవి. కానీ జింక మాత్రం ఆ మాటకు ఒప్పుకునేది కాదు. ఏం కాదు, నేను కూడా చాలా చురుకైన దాన్ని అని గొప్పలు పోయేది. ఒకరోజు ఇదే మాట జంతువుల మధ్య వాదన వచ్చింది. కొలనకు పెద్ద అయిన ఏనుగు మధ్యలో కల్పించుకొని ఇలా అనింది. జింక తాను చురుకైనదని వాదిస్తుంది కాబట్టి దానికి కుందేలుకి ఒక పోటీ పెడతాను. ఒక పెద్ద దుంపను మన కొలను ప్రాంతంలో దాచి పెడతాను. దాన్ని ఇద్దరిలో ఎవరు వెతికి తీసుకొస్తే వారే విజేత. ఆ దుంప మొత్తాన్ని బహుమతిగా పొందవచ్చు. దానికి కుందేలు జింక సరేనన్నాయి. మిగతా జంతువులన్నీ ఆసక్తిగా చూస్తున్నాయి. పోటీ మొదలు కాగానే కాసేపు గబగబా వెతికిన జింకకు అంతలోనే విసుగొచ్చింది. అబ్బా, ఇంత పెద్ద ప్రాంతంలో ఆ దుంపని వెతకడం అంటే కష్టమే, అలసిపోయాను, ముందు విశ్రాంతి తీసుకుంటా అని ఒక చెట్టు వద్ద కూర్చుండిపోయింది. కుందేలు మాత్రం ప్రతి చెట్టును, తుప్పను, బండను వెతికి దుంపను సాధించేసింది. తీరా చూస్తే ఆ దుంప జింక కూర్చున్న చెట్టు త్వరలోనే ఉంది. జంతువులన్నీ విజేత అయిన కుందేలు ఉత్సాహాన్ని, చురుకుదనాన్ని మెచ్చుకున్నాయి. అయ్యో, పక్కనే ఉన్నా కానీ బద్ధకంతో చూడక ఓడిపోయాను అని బాధపడి జింక అప్పటి నుంచి తన పద్ధతిని మార్చుకుంది. పిల్లలు, ఈ కథలో నీతి ఏమిటంటే ఎప్పుడూ బద్ధకంగా ఉండకూడదు. చురుకుదనంతో మన పని మనం చేసుకుంటూ పోవాలి.